తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి డ్రగ్స్కు బానిసైన కుమారుడి ఉన్మాదం, తీవ్ర గాయాలతో తండ్రి సజీవ దహనం. రంగారెడ్డి జిల్లాలో తుర్కయాంజల్లో ఘోరం. పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ డ్రగ్స్కు బానిసైన ఆ యువకుడు కన్న తండ్రితో గొడవపడి ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకొని ఆయన సజీవ దహనమయ్యాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరిధిలోని తుర్కయాంజల్లో గురువారం ఈ ఘోరం జరిగింది. సిఐ రాఘవేందర్ రెడ్డి స్థానికుల వివరాల ప్రకారం తిరుపతి రవీందర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయనకు భార్య సుధా, కుమారులు అనురాగ్ 27 ఏళ్ళు. పడి పాట లేకుండా ఉన్నాడంటే ఆయన ఏ చెప్పులతో కొట్టాలి? అభిషేక్ ఉన్నారు. ఈ కుటుంబం తుర్కయాంజల్లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో నివాసం ఉంటుంది. రవీందర్ చిన్న కుమారుడు అభిషేక్ డిగ్రీ చదువుతున్నాడు. పెద్ద కుమారుడు అనురాగ్ డిగ్రీ పూర్తి చేసిన ఏళ్లుగా ఏ పని చేయకుండా స్నేహితులతో జులాయిగా తిరుగుతున్నాడు. మద్యానికి డ్రగ్స్కు అలవాటు పడి తరచూ ఇంట్లో ఉండే తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. పని పాట లేకుండా ఎందుకు తిరుగుతున్నారంటూ ఇటీవల తన స్నేహితులను తండ్రి మందలించడంతో అనురాగ్ కోపం పెంచుకున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం తల్లి గదిలో ఉండగా అనురాగ్ పథకం ప్రకారం బయట నుంచి గడి పెట్టాడు. తర్వాత అప్పటికే ఆవల ఉన్న తండ్రి రవీందర్తో గొడవపడ్డాడు. రవీందర్ గట్టిగా మందలించడంతో కోపంతో ఊగిపోయిన అనురాగ్ అప్పటికే బాటిల్లో తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ తండ్రి ఒంటిపై చల్లేందుకు ప్రయత్నించాడు. ప్రాణభయంతో వణికిపోయిన రవీందర్ అక్కడి నుంచి కాలనీలోని రోడ్డుపై పరుగులు తీస్తూ ఓ చోట కింద పడిపోయాడు. తండ్రిని వెంబడిస్తూ వచ్చిన అనురాగ్ ఆయన అరుస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో శరీరం అంతా కాలిపోవడంతో రవీందర్ ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు అనురాగ్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. నన్ను అడిగితే అనురాగ్ గాడు దొరికితే ముమ్మాటికి అదే రోడ్డు మీద తన తండ్రికి ఏదైతే శిక్ష చేసిండో ఆయన కూడా అదే శిక్ష అనుభవించాలి. లేదా బ్లేడ్లు కత్తులు తీసుకుని ఒళ్ళంతా పొడిసి చంపాలి. కన్న తండ్రిపై 27 ఏళ్ల పాటు నీవు అన్నం తినడానికి, నీ ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వు చదువుకోవడానికి, నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వాడుతున్న ఫోన్లు, నీ వాడుతున్నటువంటి బండి, నీ గర్ల్ ఫ్రెండ్స్, నీ సుఖాలు, నీ సోకులన్నీ నీ కన్న తండ్రి ఇస్తేనే వచ్చినాయి. డ్రగ్స్, లిక్కరు, గాంజా ఎడబోతున్నది యువత. తెలంగాణ సమాజానికి దీన్ని అలవాటు చేసింది ఎవడు? అడుగడుక్కో లిక్కర్ షాపు, గల్లీకో లిక్కర్ షాపు. ఎవరి వల్ల వచ్చినాయి ఇవన్నీ? ఆలోచించే కామన్ సెన్స్ లేదా భయ్ మనకి? యువత వయసుతో పాటు ఆలోచన విధానం మారాలి. పేరెంట్స్ ఇంపార్టెంట్, తర్వాతనే ఇంకా ఏ లఫుట్ పనులు అయినా కానీ. పేరెంట్స్ని చంపుకునే అలవాటు ఏంది పోయి నాకు అర్థం కాదు. అది ఆఫ్టర్ ఆల్ డ్రగ్స్ కోసమా? తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లి తండ్రి గురువు దైవం. ఇది మన సంస్కారం, మన సంస్థలు, మనకున్నటువంటి వ్యవస్థలు మనకు నేర్పేటువంటి విధానం. కేవలం భారతదేశంలో మాత్రం ఇట్లా నేర్పిస్తారు, తల్లి తండ్రి గురువు దైవం అని. ఎడబోతున్నది మన బుద్ధి. ఏం ఆలోచిస్తున్నాం మనం? పేరెంట్స్ తర్వాతనే ఎవడైనా, నీ పెన్లామైనా సరే, దేవుడైనా కలిసి తల్లిదండ్రుల తర్వాతనే అంటారు. మహారాష్ట్రలో విఠల్ భగవాన్ టెంపుల్ ఉంటుంది. ఆయన ఓ భక్తుని చూడడానికి, భక్తుని మీద ప్రేమతోనే విఠలుడు ఆయన దగ్గరికి వస్తే, నేను నా తల్లికి సేవ చేస్తున్నా, ఇగో ఇటుక మీద నిల్చో అని చెప్పేసి ఇటుకిస్తే ఆ ఇటుక మీద ఇప్పటికీ నిల్చున్నాడు అని చెప్పేసి విఠల్ భగవాన్ రూపం చూస్తే మీకు అర్థమవుతుంది. అంత గొప్ప చరిత్ర మనది. ఇవన్నీ మిస్టరీస్ కాదు, ఇవన్నీ ఏదో కల్పితాలు కాదు, ఇవన్నీ చరిత్రలో జరిగినాయి. హైందవం గదే నేర్పిస్తుంది. ఆలోచించుర్రి, బుద్ధిలో పెట్టుకోర్రి, పేరెంట్స్ని చంపుకోకుర్రి, పేరెంట్స్ని బాధలు పెట్టకండి. ఇలా సమాజం ఇంత నాశనం అయిపోతుందంటే మనం పేరెంట్స్ని మనం చక్కగా చూసుకోకనే. థింక్ అబౌట్ ఇట్. ఒకప్పటి రోజులు ఎందుకు బాగుండేటి, ఇప్పుడు ఎందుకు బాగుంటలేవు అంటే ఇవే గిసొంటి కథలు పడుతున్నందుకే మనం అందరూ చేస్తున్నటువంటిది. నేను కూడా కలిపి తిట్టుకుంటున్నది ఇంట్లో.